ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, మనము ఆడవాళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉండటం, కొంచెం ఫన్ క్రియేట్ అయ్యేలాంటి స్టోరీస్ చెప్పుకున్నాం కదా. కొంత కామెంట్స్లో కూడా వస్తున్నాయి, ఆడవాళ్ళ గురించే మాట్లాడతారా మీరు, ఆడవారి గురించి మగవారు ఉండరా, అమాయకులు, తెలివి తక్కువ వారు. ఓల్డ్ ఎంతమంది ఉంటారు. సో మా ఆడవాళ్ళంతా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మగవారి గురించి కూడా చెప్పాలి. అలాగే బోల్డ్ అని చెప్పాం, చెప్తుంటాం, కథల్లో కనపడుతుంటాయి అమాయకపు భర్తలు, వాళ్ళ కథలు, అమాయకపు భర్తలు కనిపిస్తారు. చిన్న కథ చెప్తాం, పిల్లలకి చెప్పడానికి చాలా సరదాగా ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక వెంగళప్ప అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంచెం అమాయకుడు పాపం. సరే, భార్య ఎట్లా కొట్లా ఆయనతో మేనేజ్ చేసుకుంది. ఆవిడ కొంచెం తెలివిగలది. కాస్త చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో, పల్లెటూళ్ళల్లో ఏముంది, చుట్టుపక్కల వీడు కొంచెం అమాయకుడు కదా అని కాస్త ఏమైనా పని సాయం అది ఆవిడకి చేసి పెట్టేవాడు. ఓసారి ఏమైందంటే పక్క ఊళ్ళో ఏదో పెళ్ళి వచ్చింది. పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత విందు అంటే ఈవిడికి ఒంట్లో బాగుండలేదు, కాలేదో నొప్పి చేసింది. నేను నడిచి అంత దూరం రాలేను, నువ్వు ఒక్కడవే జాగ్రత్తగా వెళ్ళిరమ్మని ఈ వెంగళప్ప గారిని జాగ్రత్తగా భార్య పంపించింది. ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్తే సరే ఏమైంది, ఎక్కువ మంది వీళ్ళు లేరు, అంటే అతిథులు ఎక్కువ మంది లేరు, ఓ 8-10 మందే ఉన్నారు. ఆ ఇంటి ఆవిడే వంట చేసింది. అయితే బోళ్ళని వడ్డించారు. ఈయన కొంచెం అమాయకంగా ఉంటాడు కదా, సరే వాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టారు. చక్కగా భోజనం పెడితే కుడుములు వడ్డించారు. కుడుములు వడ్డిస్తే ఆ కుడుము టమాటా పచ్చడితోటి నలుచుకుని తిన్నాడు. అబ్బా, ఎంతో బాగుంది, ఎక్కడ చేయండి, ఇంకో 2 వేయండి అని వేయించుకుని తిన్నాడు. చాలా బాగున్నాయి, కమ్మగా, ఎంత కమ్మగా ఉందో అని. వీటి పేరేమిటి అని అడిగాడు. ఇవి కుడుములండి అని చెప్పారు. సరే, అప్పుడు ఈయన ఏమనుకున్నాడు, ఇంటికి వెళ్ళి భార్యతోటి రేపొద్దునైనా వండించుకుని తినాలి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో 4-5 తిన్నాడు. అంతకంటే ఏం తింటాడు, అన్నం బదులు కుడుములే తింటే బాగుండదని ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి ఆయనకి. సరే, ఏం చేశాడు, ఆ కుడుములు అని పేరు తెలీదు, ఎప్పుడు వినలా, పదే అనుకుంటే బాగా గుర్తుంటుందని వచ్చేటప్పుడు సాయంకాలం దాకా కూర్చున్నాడు. సాయంత్రం ఏదో టీయో కాఫీయో పెట్టారు, అవి ఇచ్చారు, తాగాడు. అమ్మాయి, పొద్దున్న ఒక వంటకం వడ్డించావు, బాగుందన్నాను కదా, తెల్లగా గుండుగా ఉంది, దాని పేరేమిటి అని అడిగాడు. ఆవిడ కుడుములు అని చెప్పింది. సరే అని గుణించుకుంటూ అదే పాట, కుడుములు అని నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఈ మధ్యదారిలోకి వచ్చాక ఏమైంది, ఒక చిన్న కాల వచ్చింది. వచ్చేసరికల్లా అది దాటపోయేసరికల్లా దాటేటప్పుడు ఏమైంది, ఈయన సంకలో చిన్న చేతి సంచి పుచ్చుకెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళేటప్పుడు అది కాస్త పడిపోయింది నీళ్ళల్లో. అది నీళ్ళలో పడేటప్పుడు ఏమైంది, డుబుక్కుమని శబ్దమైంది. ఈ కుడుము పోయి డుబుక్కు పట్టింది అనమాట ఈయనకి. డుబుక్కు అనుకుంటూ ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమయ్యా బాగా చేశారా ఫంక్షన్, అది పిల్లాడు బాగున్నారా, ఎంతమంది వచ్చారు అంటే, ఉండు అదంతా కాదే, అక్కడ ఒకటి తిన్నాను, చాలా బాగున్నాయి, అది చేసి పెట్టవే అన్నాడు. అలాగే ఇలా ఏమిటంటే డుబుక్కు అని చెప్పాడు. డుబుక్కులు అన్నాడు. అదేం వంటకం, నేను ఎప్పుడు వినలేదే అని. కాదు, చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఇప్పుడు అది ఎలా ఉందో మర్చిపోయాడు అతను. ఆయనకి ఏం గుర్తుంది, రుచి గుర్తుంది, డుబుక్కు దాని పేరు. అక్కడి నుంచి అది కావాలన్నాడు. అనేసరికల్లా నాకు తెలియదు అంటే, ఎందుకు తెలియదు నీకు, వాళ్ళ ఇంట్లో చేశారు, వాళ్ళు మీ చుట్టాలే, వాళ్ళ ఇంట్లో చేశారంటే మీ ఇంట్లో కూడా వచ్చి ఉంటుంది, నాకు డుబుక్కులు చేసి పెట్టు. ఇక ఈ డుబుక్ అంటే ఈవిడేం చేసింది, సరే నువ్వు ఇంట్లో ఉండని మొగుడిని ఇంట్లో కూర్చోబెట్టి ఆ సందులో ఆ పక్కన ఈ పక్కన ఆసమ్మ ఓసమ్మ అమ్మలక్కలందరి దగ్గరికి వెళ్ళింది. డుబుక్కులు అనే వంటకం ఏదైనా వచ్చాయని అందరూ నవ్వారు. డుబుక్కులు ఏమిటే నీ మొహంలాగా అంటే, ఏమో మా ఆయన అక్కడ తినొచ్చాడు, దాంతో అయింది. ఈ లోపల ఏమైంది, బయట కూర్చుని ఉన్నాడు కదా ఇంట్లో, మెల్లిగా నిద్ర పట్టింది, పడుకున్నాడు, నిద్రపోయాడు. సరే, ఇంటికి వచ్చేస్తే భర్త నిద్రపోతున్నాడు. సరేలే, ఈ పూటగా డుబుక్కలు గోలేదో వదిలింది కదా అని అనుకుని సరేననుకుంది. సరే, ఏమైంది, తెల్లారిపోయింది. మర్నాడు పొద్దున ఆయన చెమట పోస్తూ నిద్ర లేచేసి బెళ్ళాన్ని అడిగాడు, ఏమే డుబుక్కులు చేసావా అని. అనేసరికల్లా ఇప్పుడే కదా నిద్ర లేచాను, ఏం చేయడం, ఆ డుబుక్కులు ఎవరో మన ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు, ఏమిటో ఆ డుబుక్కులు, నాకు తెలీదు, నేను చేయలేను, కావాలంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వండించుకు తిందు కానీ అని తిట్టింది. నువ్వు నీ పేరు ఎక్కడి నుంచి తెచ్చావో, వాళ్ళు ఏం చెప్పారో నువ్వేం విన్నావో. కాదు, నేను మధ్యాహ్నం పొద్దున అన్నంలో వేసినప్పుడు అడిగా, డుబుక్కులు అని చెప్పింది. వచ్చేటప్పుడు ఆ పేరు కనుక్కొచ్చాను నీకు చెప్పడం కోసం. నీకు చేయటం రాదా, అది రాదా, ఇది రాదా అని ఏదో పోట్లాడాడు. నీకేమీ రాదు, నాకు ఒక్క వంటగా నచ్చింది, అంత వంటలో ఆ ఒక్కటి చేసి పెట్టడం కూడా నీకు రావటం లేదని భార్యని యథాశక్తి ఆయన సతాయించాడు. అక్కడి నుంచి ఏమైంది, ఆ దగ్గరకు వచ్చింది ఈవిడ వెళ్ళి, అది కాదయ్యా, నువ్వు అర్థం చేసుకో, ఫలానా వస్తువు పేరు అని చెప్పినా కూడా ఎవరైనా తెలియాలి, నువ్వు చెప్పే వస్తువు పేరు ఏం తెలియట్లేదంటే,
అవి మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళే, పక్క ఊళ్ళో వాళ్ళే తెలివిగల వాళ్ళని విసిరికర పెట్టి టపటపటప విసురుకోవటం మొదలుపెట్టారు. చెమట పోస్తుంది. విసిరే దీంట్లో ఏమైంది, ఇది కాస్త ఈవిడ మొహానికి తగిలింది. ఇక్కడ తగిలేసరికల్లా ఇంత ఎత్తున వచ్చింది మొహం. మామూలుగా మనకి ఇక్కడ ఏదైనా దెబ్బలు తగిలేసరికల్లా చిన్నగా బిళ్ళ కాయలాగా కడుతుంది కదా. ఈ లోపల ఏమైంది, పక్కింటి పిన్ని గారు వచ్చింది. ఏమిటే రచ్చ, ఏమిటో మీ ఆయన గోల్ట, ఏం జరిగింది అంటే, ఏమిటో పిన్ని డుబుక్కుల్ట, అవి ఏమిటో చేసి పెట్టమంటాడు. సాయంకాలం అంతా గోల, పడుకుని నిద్రపోయాడు. తెల్లారిన దగ్గర నుంచి ఇక పాలు తీసుకొనివ్వడు, వంట చేసుకొనివ్వడు, ఆ డుబుక్కులు చేసి పెట్టు అని చంపు తినేస్తున్నాడు అనేసరికల్లా ఈ లోపల ఏమైంది, ఆవిడ బాగా దగ్గరకు వచ్చి పరకాయని చూస్తే, అదేమిటి అంత కుడుం కట్టింది మొహం మీద అని అడిగింది. డుబుక్కులు కాదు కుడువులు అని అడిగింది. అందరూ నవ్వారు అక్కడ పక్కింటి వాళ్ళు. ఓరి నీ దుంపదేగా, నువ్వు నిన్న పేరు ఇవాళకి నీకు గుర్తులేదు, కుడుములకు పోయి డుబుక్కులు అంటున్నావా అని అందరూ ఎక్కిరిచ్చారు. సరే ఆవిడేం చేసింది, ఇంతే కదా కుడుములకేముంది, కాస్త బియ్యప్రభ పోస్తే కుడుములు నేను చేసి పెడతాలే అని సాయంకాలానికి కుడుములు చేసి పెట్టేసింది అనమాట. కుడుములు తినేసి ఆనందంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఎంత తెలివి ఉంది, ఒక వస్తువు తిన్నాడు, దాని పేరు ఒకటి కనుక్కున్నాడు. ఇంటికి వచ్చేసరికి దాని రుచి గుర్తుంది కానీ రూపం గుర్తులేదు. రూపం కూడా గుర్తులేదు. తెల్లగా ఉంది, గుండ్రంగా ఉంది, రవ్వతో చేశారు, అవన్నీ వర్ణించగలిగామనుకో, పిల్లలు వర్ణించిన వంటకం చేసేస్తాం. అవును, అవన్నీ గుర్తులేవు. అక్కడ తిన్నాను, రుచిగా ఉంది, అదొకటే గుర్తుంది. అదే ఆవిడకి ఇక్కడ దెబ్బ తగలకపోతే పక్కింటి ఆవిడ చెప్పకపోతే ఆ డుబుక్కు ఎప్పటికీ వాళ్ళకి తెలిసేది కాదు. సరే, ఎప్పుడు చూడు పిల్లలు ఏదైనా ఒకటి పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు, ఒకే మాట, అవును అదే కావాలి అదే కావాలని. వాళ్ళకి ఈ డుబుక్కలు కథ చెప్పాలి. అదేమో మనకు అర్థం కాదు. అదే పిల్లల మాటలు అర్థం కాదు కదా. మా అబ్బాయి ఒక ఎల్కేజీ నర్సరీకి పంపించాం, ఒక స్కూల్కి, పెద్దవాడిని. ఎప్పటి సంగతి చెప్తాను నేను, 20 ఏళ్ల క్రితం. వాడు ఇంటికి వచ్చి ఒక 5-6 రోజుల తర్వాత ఏవో కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. 2.5 years పిల్లలకి ఏం వస్తాయి పదాలు, వాడికి ఇంట్లో తోచేది కాదు. వాడు ఒక్కడే, అప్పటికి బోర్ కొడుతుండేది. సరే స్కూల్కి వెళ్తే కాలక్షేపం ఉంటుందని పంపించేవాడు. ఏదో మాట్లాడేవాడు. నాసా పెన్ను అనేవాడు. ఆ నాసా పెన్ను ఏమిటో తెలిసేది కాదు మాకు. ఏం జరిగినా వాడు నాసా పెన్ను అనేవాడు. ఒక 5-6 నెలలకి నైస్ హ్యాపెండ్ అనమాట. అది బాగా అయిందంటానికి. అంత పెద్ద పదవా? టీచరు ఏదైనా పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక పిల్లాడు మాట వెనకడా పడింది, నైస్ హ్యాపెండ్, నీకు అలాగే కావాలి అనేది. ఆ నైస్ హ్యాపెండ్ని వాడికి వచ్చిన భాష అప్పటికి అదే భాష, నాసా పెన్ అని. ఆ నాసా పెన్ ఏమిటో ఎప్పటికీ కన్వే చేయి, వాడికి చెప్పలేకపోయాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. చాలా మంది పిల్లల దగ్గర ఈ అనుభవాలు ఉంటాయి. ఆ పదాలు అసలు పంతరార అంటుంటారు, పంచదార అంటానికి పంతరార. ఆ పదం ఏంటి తల్లికి తెలుస్తుంది, కొత్త వాళ్ళు ఎవరికి తెలియదు. వాడు ఏమడుగుతున్నాడో వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ వెంగళప్ప గారు కూడా పిల్లలతో సమానం అన్నమాట. మనకి ఇలా ఉండే వాళ్ళు కనిపిస్తారు. ఇంకొక 4-5 కథలు ఉన్నాయి, సరదాగా పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. అప్పుడప్పుడు చెప్పండి ఈ కథని. తప్పకుండా చాలా బాగుంది.